నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. యూరియా యాప్ను రద్దు చేయాలని రైతన్నలు భారీ స్థాయిలో ధర్నాలు చేపడుతున్నారు. బాల్కొండ, ఆరుమూరు రూరల్లో ఇప్పటికే ధర్నాలు చేయగా తాజాగా మాక్లూరు మండలం మామిడిపల్లిలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఇక యూరియా యాప్ను తొలగించి పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులతో నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. యూరియా యాప్ను తొలగించాలని చెప్పేసి రైతులు చాలా కాలంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే మామిడిపల్లి ప్రాంతం వద్ద రైతులంతా కూడా ధర్నా రాస్తారోకో నిర్వహించారు. యూరియా యాప్ ద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి కూడా రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారులకు, నాయకులకు యూరియా యాప్కు తొలగించాలని డిమాండ్ చేసి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవాలని చెప్పేసి వారంతా ఆందోళన పడుతూ ఉన్నారు. యూరియా యాప్ను రద్దు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా మీరు ధర్నా రాస్తారోకో చేయడం కారణం ఏంటి? ఎందుకంటే ఖరీఫ్ సీజన్ చాలా అయింది కాబట్టి, ఇప్పటికి ఆల్రెడీ పొలాలు చాలా అయినాయి కాబట్టి యూరియా అందుబాటులో లేదు. ఈ యాప్ అంటూ పెట్టిర్రు. ఈ యాప్లో రైతులకు బుక్ చేసుకునే విధానం తెలియదు. ఒకవేళ బుక్ చేసుకుందామనే వరకు వెళ్ళి 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో ఎగిరిపోతుంది. ఈ యాప్ ఓపెన్ చేసే వరకు వెళ్ళి అక్కడ నో స్టాక్ అని చూస్తుంది, 0 చూస్తుంది. ఎలా బుక్ చేసుకోవాలనో చాలామందికి కూడా ఇప్పటివరకు తెలియదు. దీని మీద కూడా ఇప్పటివరకు అవగాహన చేయలేరు గవర్నమెంటు. ఈ యూరియా యాప్ను వెంటనే తొలగించి పాత విధానంలోనే కొనసాగించాలని చెప్పి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మామిడిపల్లి గ్రామంలో పాత విధానంలో చేస్తేనే రైతులు మంచిగా పండించుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు ఒక ఆటోకు ఒక 3,000 ఇస్తే ఒక 12 సంచుల యూరియా వస్తుండే, ఇంటికి పడేసిపోతుండే. అలాంటిది పోయి ఇప్పుడు యూరియా యాప్ అనుకుంటా పెట్టారు. ఈ యూరియా యాప్లో ఎలా బుక్ చేసుకోవాలనో రైతుకు తెలియదు. ఇప్పటికి నేను కూడా బుక్ చేసుకోలేదు ఈ యూరియా యాప్ వల్ల. అసలు యాప్ బుక్ చేసుకున్నా కానీ అక్కడ ఉన్న సంబంధిత విలేజ్ వాళ్ళే ముందుగా బుక్ చేసుకుంటారు, మా దాకా తెల్లనిస్తలేరు. దీనివల్ల అధికారులు కూడా ప్రతి ఒక్క విలేజ్కి ఇంటిమేషన్ ఇవ్వక చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. ఈ వెంటనే యాప్ను తొలగించి మళ్ళీ తీసుకున్న రైతు కూడా పోయి ఆటో తీసుకొని పోయి ఒక రోజు టైం పడుతుంది యూరియా తీసుకొని రావాలంటే. అలా చాలా ఇబ్బందులు అవుతుంది. ఒక్కొక్క రైతు ఇప్పుడు వరి వేసుకునే టైం వచ్చింది కాబట్టి రైతులకు చాలా ఇబ్బంది ఉన్నది. వెంటనే ఈ యూరియా యాప్ను తొలగించి రైతులకు మేలు చేయాలని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. మరొక రైతు ఉన్నారు మాట్లాడడం. ప్రధానంగా మీరైతే యూరియా యాప్ కోసం ఆందోళన చేస్తూ ఉన్నారు గత కొద్ది రోజుల నుంచి. సో ఈ నేపథ్యంలో యాప్ ద్వారా మీకు ఏంది ఇబ్బంది ఎదురవుతుంది? అది యాప్ అంటే రైతులకు తెలియదు, అది ప్రభుత్వం పెట్టేదాం, అది తప్పు. అసలు రైతాంగం దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండయి, ఏదో చిన్న చిన్న ఫోన్లు వాడుతారు. అందరి దగ్గర ఉండాలంటే ఉండదు. యాప్ అంటే అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని సందర్భం ఉంది. రైతులకు కావాల్సింది ఏ యాప్ వద్దు ఏమవుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే ఉంటుండే. ఈ ప్రభుత్వం వచ్చినాక యాప్ ఇవన్నీ రైతాంగానికి ఎందుకు కట్టడి చేయాలి? రైతే దేశానికి వెన్నుముక, రైతులు ఏందే రాజ్యం లేదు. అట్లాంటి దేశంలో ఈ రైతులను కట్టడి చేయడం ఎంతవరకు? ఏదైనా ఉంటే దళారీలకు కానీ వేరే వ్యవస్థలకు కట్టడి చేయాలి, కానీ రైతాంగానికి ఎందుకు ఇది చేస్తుంది ప్రభుత్వం అర్థమైతలేదు. యాప్ గురించి పెడితే యూరియా దొరకలేదు. మనం బుక్ చేస్తే ఒకటి మామిడిపల్లి మాక్లూరు మండల్, మా మండల్ కాకుండా వేరే మండలి ఇచ్చి 2 సంచులు బుక్ అయినాయి. అది మళ్ళీ దానికి కూడా మళ్ళీ ఇంకొకటి కావాలంటే కూడా 15 రోజులు టైం పడుతుంది. రైతులకు అది కావాల్సింది కదా. రైతు వ్యవసాయం చేస్తాడా లేకుంటే యూరియా ఎంబడి తిరుగుతాడా? ఇట్లా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం దీన్ని తక్షణమే తొలగించి ఈ వ్యవస్థను రద్దు చేసి పాత విధానాన్ని అమలుపరచాలా. సొసైటీ ద్వారా కానీ ఫర్టిలైజర్ కంపెనీల ద్వారా కానీ అందించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం. మరొకరు ఉన్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది అవుతుంది యూరియా? మాకు యూరియా అంటే అది ఈ యాప్లు అంటున్నారు. ఆ యాప్లు అన్నవి మాకు తెలియదు. ఈ చిన్న ఫోన్లలో మాకు ఏడ పట్టుకొని ఈ మాకులూరు అంటే మాధపురం అంటే అమరాజీ మధ్యలపల్లి అంటే మేము ఎటు ఈ ఎండల తిరిగి వస్తున్నాం. మాకు అసలు దీని అర్థమే లేదు. మాకు పాత లెక్కనే ఇవ్వండి. ఎందుకు ఆధార్ కార్డు కూడా పోయి తీసుకొచ్చుకున్నాము. అదే రకంగా మాకు మందులు ఇస్తే మేము సరిపోతాం. మేము తిరగలేము, దీని వెనక తిరగలేము. మేము మాకు చదువుకున్న మనిషిని రమ్మంటే ఎవరు వస్తారు? మేము బట్టి వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు ఏమో చెప్తారు. ఈ యాప్లది అంటే యాప్లది మాకు తెలియదు. ఈ చిన్న ఫోన్లో పట్టుకొని మేము ఎట్లా తిరుగుతాం? దాన్ని చేసి దయచేసి మాకు ముందు రకంగానే మాకు ఇవ్వాలి, ఆధార్ కార్డు పట్టుకొని. ఇది పరిస్థితి. అయితే తమకు యాప్ ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం, నష్టపోతున్నామని చెప్పి చిన్న ఫోన్లో ఉంటే మరింత ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి వెంటనే యాప్ను రద్దు చేసి పాత విధానంలోనే ఇవ్వాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.